హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ పూల మొక్క కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అని, మరియు ఈ మొక్క యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటువంటి నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. సో నేను అందుకోసమని ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఆ సబ్స్క్రైబర్ ఎవరు అనేటువంటిది మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెసేజ్లో ఒకసారి చదివి తెలుసుకుందామండి, ఏం పంపించింది అనేటువంటి. మధురిత దాసరి అనేటువంటి ఒక సబ్స్క్రైబరు, అక్క జాజి ఫ్లవర్స్ అంటే ఏంటి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ, అంటే వాటి గురించి వివరించండి అని అడిగారండి. ఇంతకుముందు నేను ఈ 11 మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్లయితే ఐశ్వర్యము అని చెప్పాను కదండి. ఆ వీడియోలో చూసి తను దీనికి కామెంట్ చేశారండి. ఈ మొక్కనే జాజిపూల మొక్క అని అంటారండి మా సైడు. దీంతో పాటుగా దీన్ని ఇంకొక రకం కూడా పిలుస్తారు, అర్ధనారీశ్వర్ల మొక్క అని, రాధా మనోహర్ మొక్క అని, ఇలా చాలా పేర్లతో పిలుస్తారండి. ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకత అంటే, ఈ మొక్క పూసే ఫ్లవర్స్ అనేటువంటివి ఫస్ట్ పూసినప్పుడు ఎట్లా వస్తాయంటే వైట్ కలర్లో పూస్తాయండి. తర్వాత ఆ పూలు అనేటువంటి రెడ్ కలర్లోకి మారుతాయండి. అందుకోసమని ఈ మొక్కకు చాలా అర్ధనారీశ్వర మొక్క అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను. అంటే ఇప్పుడు అర్ధనారీశ్వర్లు అంటే శివుడు పార్వతి కలిస్తే అర్ధనారీశ్వర్లు కదండి. సగభాగము శివుడు ఉంటాడు, సగభాగము పార్వతీదేవి ఉంటుంది. ఇద్దరు కలిస్తే ఒకరే అన్నట్టు మొత్తము. అలా ఈ ఫ్లవరు పూసినప్పుడు అంటే సాయంకాలం పూస్తుంది కదండి. ఈ ఫ్లవరు సాయంత్రం పూసిన తర్వాత మళ్ళీ తెల్లవారేసరికి ఏమవుతుందంటే రెడ్ కలర్లోనికి మారిపోతుంది అన్నట్టు. అలాగే ఇంకొక రకంగా రాధా మనోహర్ అట్లా కూడా పిలుస్తూ ఉంటారు, ఇంకా రాధాకృష్ణ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నట్టు ఒక్కొక్క ఏరియాలో. ఎందుకు అంటే రాధాకృష్ణులు ఇద్దరు ఒకరేనండి. ఇప్పుడు వాళ్ళ పాదము ఉంటుంది కదండి, వాళ్ళ పాద చిహ్నాలు కృష్ణావతారంలో రాధాకృష్ణులు వాళ్ళ యొక్క పాద చిహ్నాలను వాళ్ళు స్థాపించినప్పుడు వాళ్ళ యొక్క పాదము యొక్క అచ్చులను ఒక దాని మీద వాళ్ళు పెట్టి ఇట్లా ఒకరి పాదము ఒక దగ్గర ఇట్లా పక్క పక్కన పెట్టి వాళ్ళు ఆ అచ్చును అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అవి రెండు కలిసి ఒకే పాదము అచ్చు కనిపిస్తుందండి. సో అలా రాధాకృష్ణుడు వేరు కాదు ఒకటే అనేటువంటి నిరూపణ జరిగింది. సో అలాగే ఈ మొక్కకు అంత ప్రత్యేకత ఉందండి. ఇది తీగలాగా వస్తూ ఉంటుంది. ఈ మొక్కను ఇంకొక మొక్క ఏంటంటే సన్నజాజి పూల మొక్క అని అంటారు. అది ఎలా ఉంటుంది అంటే బిలోపత్రం ఉంటుంది కదా 3 ఆకులతోటి, ఆ మోడల్లో ఉంటుంది ఆ మొక్క. ఆ మోడల్ మొక్కను ఈ రెండు కలిపి పెంచాలి అండి. అప్పుడు మనకు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది. ఆ అర్ధనారీశ్వరులు శివపార్వతులు ఆ లక్ష్మీనారాయణులు మన ఇంట్లో ఉన్నట్టు సమానం అండి. ఆ చెట్టుకు వచ్చే ఫ్లవర్స్ అనేటువంటి ఇలా ఉంటాయండి. ఇది పెద్ద మొక్క. మనము మామూలుగా బయట బాగా సన్లైట్ పడే దగ్గర పెంచుకున్నట్లయితే పందిరి వేసి ఈ విధంగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. మనం చిన్న కుండీలలో పెంచుకుంటున్నాం కాబట్టి అది చిన్నగా కుండీ వరకే మనం పెంచుకుంటున్నాం కాబట్టి అంతవరకు మనకు ఫ్లవర్స్ వస్తాయి. ఇది చాలా పెద్దగా గుబురుగా పెరుగుతుందండి ఈ మొక్క ఉన్న చోట చాలా ప్రశాంతత ఉంటుందండి. ఇంట్లో ఆ దేవతలు వారు తిరుగుతూ ఉంటారండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఈ మొక్క ఉన్న వాళ్ళ ఇంటికి మనం పోయినట్లయితే ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. ఈ మొక్కకు అంత ప్రత్యేకత ఉంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక లేనట్లయితే ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత మీరు చూడండి ఎంత ప్రశాంతత ఉంటుందో, ఎంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుందో. ఈ మొక్క మన ఇంట్లో పువ్వులు పూసినప్పుడు ఆ పువ్వులను తీసుకెళ్ళి మనము ఆ శివపార్వతిలో కానీ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామికి కానీ మీ ఇష్టదేవత ఎవరైనా కానీ వాళ్ళకు మీరు ఈ పువ్వులు సమర్పించి కోరిక కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆ రాధాకృష్ణుల పటానికి అయినా విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటానికి అయినా మీరు ఎవరి మీ ఇష్టదైవం అయితే వాళ్ళ ఫోటోకి ఈ ఫ్లవర్స్ మీరు అలంకరించండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన కోరిక తీరుతుంది, లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలిగి తీరుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.